మంచి మూమెంట్ దొరికింది. వెళ్ళు. కొంచెం కలుపుగోలుగా వాడితో మాట్లాడి కూల్ చేసి దగ్గరైపో. గో, వెళ్ళు. వెళ్ళు సౌమ్య, వెళ్ళు. ఈవిడ పెద్ద శాడిస్టే అనుకున్న. మూడిస్ట్ కూడా. ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థం కాదు. బీపీ టప్పున రైజ్ అవుతుంది, టక్కున పడిపోతుంది. ఈ అక్క తమ్ముళ్ళ జీన్స్ ఇంతే అనుకుంటా. ఎప్పుడు నార్మల్ గా ఉంటారో తెలీదు. నాన్న తరుణ్, భోంచేసావా? నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదు అనుకుంటే కాదు. బాధ మనసుకి ఉన్నా కడుపు కాల్చుకుంటే ఎలా చెప్పు? కడుపు మార్చుకుంటే నీరసం వస్తుంది, కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. నీకేమైనా కావాలనిపిస్తే మొహమాట పడకు, నేను తెచ్చిస్తాను. చెప్పు. కావాలన్నా తెచ్చిస్తావా? తప్పకుండా తెచ్చిస్తాను. అయితే నాకు మా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కావాలి. వాళ్ళతో కలిసి ఉండాలని కోరికగా ఉంది. వాళ్ళని తెచ్చివ్వగలవా? ఏంట్రా, తనేమన్నా తింటానికి కావాలని అడిగితే కలిసి ఉండటానికి మనుషులు కావాలంటావు? అయినా నువ్వు కాళ్ళు పట్టుకుని అమ్మా అమ్మా అని ఏడుస్తూ మొరపెట్టుకున్నా నీ మాట పెడచెవిన పెట్టి దాని పిల్లలతో అది వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని సౌమ్య ఎలా తీసుకొస్తుందిరా? అయినా కాదనుకుని వెళ్ళిపోయిన ఆవిడ గురించి అమ్మా అమ్మా అనుకుని నువ్వు జరణి జరణి అని మీ నాన్న కలవరిస్తారేంట్రా? నువ్వు తనకి ఏమీ కాదనుకోనే కదా ఆవిడ గారు వెళ్ళిపోయింది. నీకు వాళ్ళు పరిచయమే కానప్పట్నుంచి నీకు అమ్మ కావాలని కోరుకునేది సౌమ్య. పోయిన వాళ్ళు మనవాళ్లు కాదురా, మనల్ని కావాలనుకున్న వాళ్లే మన ఆప్తులు, బంధువులు అయిన వాళ్ళు. సౌమ్య నీకు అమ్మ స్థానంలో నిలబడాలనుకుంటుందిరా. తన ప్రేమని అర్థం చేసుకో. అమ్మగా సౌమ్యకి దగ్గరైతే ఆవిళ్ళేని లోటు తీరిపోతుంది. అమ్మ నన్ను కాదనుకునే వెళ్ళిపోలేదు. ఈ ఇంట్లో నువ్వు క్రియేట్ చేసిన రాద్ధాంతం వల్లే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు నాన్నని మత్తుకు అలవాటు చేసినట్టు నాకు మాయమాటలు చెప్పి మార్చాలని చూడకు. గుర్తుంచుకో అత్త, మా అమ్మ స్థానంలో నేనెవ్వరినీ ఊహించుకోలేను. మా అమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, రాసి పెట్టుకో. ఫైనల్ గా జరిగేది అదే. అమ్మ కావాలని ఈవిడ ఆశపడ్డా, ఈ ఆస్తి కోసం నువ్వు దురాశపడ్డా అది జరిగే పని కాదు. తరుణ్, వచ్చావా గుణ? ఇంకా రాలేదేంటా అని నీకోసమే ఎదురు చూస్తున్నా. బాగా అలసిపోయినట్టున్నావు. భోజనం పెట్టేనా? వద్దక్క, నాకు ఆకలిగా లేదు. ఏంట్రా తరుణ్, ఏమైంది? ఏముంది అంకుల్, అమ్మ మీద మనసు లాగుతుంది. ఉదయం నుంచి అమ్మకి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ లిఫ్ట్ చేయటం లేదు. నా ఆలోచనలో నేనుంటే ఇదిగో ఈవిడ గారు ఒక డిస్టర్బెన్స్. వద్దనుకొని పోయింది, ఎందుకు కలవరిస్తావని సాధిస్తుంది. వదిన మీ అమ్మమ్మకి బాలేకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చిందిరా. గుణాయే ట్రీట్మెంట్ చేశాడు. తను ఆ బిజీలో ఉండే నీ ఫోన్ చూడలేదేమో. నువ్వేం ఫీల్ అవ్వకరా, మిస్డ్ కాల్ చూసి తనే ఫోన్ చేస్తుంది. ఏంటి గుణ, ఆ జనని ముసలావిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చిందా? ఒంట్లో బాలేదందా? నువ్వు ట్రీట్మెంట్ చేశావా?
వాళ్ళు కావాలనే ఒంట్లో బాలేదనే వంక చెప్పి ప్లాన్ ప్రకారమే నిన్ను కలవటానికి వచ్చినట్టున్నారా? దుక్కలా ఉన్న మనిషి ఆవిడికి అనారోగ్యం ఏంట్రా? అత్త, ఇదే ఈ పిచ్చి మాటలే మాట్లాడొద్దనేది. ప్లాన్ ఏంటి? ప్లాన్లు పథకాలు నీకు అలవాటు. మా అమ్మకి అమ్మమ్మకి అలాంటి అలవాట్లు లేవు. వాళ్ళు కలవాలనుకుంటే డైరెక్ట్గా మా నాన్న దగ్గరకు వచ్చి కలవగలరు. ఆపడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఎంత కలవకూడదు, కలవడానికి వీల్లేదు అనుకున్నా ఖచ్చితంగా మా అమ్మ నాన్న కలిసి తీరుతారు. కలిసేలా భగవంతుడు చేస్తాడు. గుణ గుణ, చూసావా అత్త, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 రోజులు కూడా కాలేదు, అయినా వాళ్ళిద్దరూ కలిశారు. నువ్వెన్ని తప్పుడు ఆలోచనలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా డెస్టినీ వాళ్ళని కలుపుతుంది. అతిగా ఆశపడ్డం మానుకో. పదండి అంకుల్. చూసావా వాడంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్న గుణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాన్న తంటాలు పడి వాళ్ళని ఇంట్లోంచి పంపించిన అది ఏదో ఒక సాకు చెప్పి గుణాన్ని కలుస్తూనే ఉంది. ఇలా చీటికి మాటికి కలుస్తుంటే వీడి మనసు మారి మళ్ళీ ఒక్కటయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవాలి. వాళ్ళు కలిస్తే మన కొంపలు కొల్లేరవుతాయి. ఆలోచించు, ఏదైనా ఐడియా తడితే చెప్పు. నేను అదే పనిలో ఉంటాను. అది తిరిగి ఈ గడపలో మళ్ళీ కాలు పెడితే మనం గడప దాటాల్సి ఉంటుంది. జాగ్రత్త. మీ రాకపోకలకి అమ్మ మా అంబాసిడర్ లా కనిపిస్తుంది. నిజమే, నాకు సంస్కారం లేదు. సంస్కారం ఉన్న మీరు నిజం ఎందుకు దాస్తున్నారు? అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా? అమ్మా నిన్నే అడిగేది. టాబ్లెట్స్ వేసుకున్నావా అంటే పలకవేంటి? దేనికి మందులేసుకొని కాలు చెయ్యి కూడగట్టుకొని బలం పుంజుకొని ఏం చెయ్యడానికి? నిత్యం అది అనే మాటలు భరించే శక్తి కోసమా? ఏళ్ల తరబడి గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఇప్పుడు అది ఎదురు తిరిగి గుండెల మీద తంతోంది. అపార్థం మనసులో పెట్టుకొని అర్థం లేని మాటలు మాట్లాడుతోంది. నువ్వు మౌనంగా మదన పడుతున్నావు. నేను భరించలేక ఇబ్బంది పడుతున్నాను. అది మాటలు తగ్గించుకుంటే చాలే. నాకు ఈ మందులే అక్కర్లేదు. అమ్మా, అది చిన్నపిల్ల. మనలాగా బాధపడే శక్తి, ఓపిక దానికి ఎందుకుంటాయి చెప్పు? ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న అంటూ చిన్నతనంలో పేచీ పెట్టింది. తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఏదో దేవుడు అనుగ్రహించాడు, వాళ్ళకి తండ్రి లేని లోటు తీరుతుందని ఆశపడే టైంలోనే మళ్ళీ పరీక్ష పెట్టాడు. కథ మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు. దాని మాటల్లో కోపం నీకు కనిపిస్తుంది, కానీ దానికి మన మీద ప్రేమ ఉందమ్మా. తొందరలో అదే మనల్ని అర్థం చేసుకుంటుంది, మన ఇబ్బందిని అవగాహన చేసుకుంటుంది. మారుతుందిలేమ్మా. అప్పుడెప్పుడు నువ్వు గుడికి తీసుకెళ్తేనే తను మారింది కదా, అలాంటిది 4 రోజులు ఆలోచించి మారదంటావా? మారుతుందనే నమ్మకం నాకుందమ్మా. అప్పుడంటే కథ చెప్పిన సూత్రధారి వల్ల ఆ
కథలో ఉన్న విషయం అర్థం చేసుకుని మారింది. కానీ ఇప్పుడు లోతైన ఈ సమస్య ఎవరు దానికి అర్థమయ్యేలా చెప్తారే? నీకే తెలియడం లేదు, నాకంతకన్నా అర్థం కావడం లేదు. ఇంకా దానికి ఎవరు అర్థమయ్యేలా చెప్తారే? అదెలా అర్థం చేసుకుంటుంది? అది సమస్య దానికి ఒక్కదానికే అనుకుంటుంది. కానీ నేను ఆ సమస్యకి పరిష్కారం తెలియక సతమతమవుతున్నానని దానికి తెలియదు కదమ్మా. నేను ఆలోచించేది ఒక్క మధు గురించే కాదే, అల్లుడి గారి గురించి కూడా, నీ సంసారం గురించి కూడా. ఇందాక చూసావు కదా తను ఎలాంటి పరిస్థితుల్లో కనిపించాడో. వృత్తి అనే వ్యసనం తప్ప మరో ధ్యాసే లేనివాడు. ఇవాళ చూడు, పరధ్యానంలో పేషెంట్ కి చెయ్యాల్సిన ఇంజెక్షన్ పక్కనున్న అటెండర్ కి చెయ్యబోయాడు. నర్సులు గుణ దగ్గర మందు వాసన వస్తుందని ఎలా మాట్లాడుకుంటున్నారో విన్నావు కదా. గుణను అలా చూస్తే నాకెంత బాధేసిందో తెలుసా? అసలు మీ జీవితం ఎలా సాగాల్సింది, ఎలా సాగుతుంది, ఎలా మారిపోతుంది అనుకున్నానో మొత్తం అడ్డం తిరిగిపోయింది. తలుచుకుంటేనే నా మనసు విలవిల్లాడిపోతోంది. ఏళ్ల తరబడి ఎదురు చూశాను, కానీ ఆ సంతోషం 4 రోజులు కూడా మిగలకుండా మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా ఇక్కడికొచ్చి పడ్డాం. ఇదంతా చుప్పనాతి ఆ మందర లాంటి శక్తి వల్ల కదా. అది నువ్వు కాపురానికి ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నీ మీద కక్ష కట్టింది. దాని పెత్తనం కోసం నీ జీవితంలో నిప్పులు పోసింది. గుణాకి నీ మీద ద్వేషం పెంచింది. కానీ ఆ తర్వాత మారాడు. ఈ మధ్య మళ్ళీ నీకు దగ్గరయ్యాడు. తన మనసులో నీకు స్థానం ఇచ్చాడు. మనం ఇలా దూరం అయిపోయినందుకు తను బాధపడుతున్నాడే. అటు గుణ, ఇటు నువ్వు, మీ ఇద్దరిని చూస్తూ నాకు చాలా భయంగా ఉంది. ఉన్న భయానికి తోడు ఆ మధుని కూడా శక్తి ఏమన్నా మార్చిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అది శత్రువులా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నానే. అసలు మొదటిసారి నిన్నింట్లో నుంచి గుణ బయట గెంటేయడానికి కారణం అదేనని రాజశేఖర్ అన్నయ్య నాతో చెప్పారు. మావయ్య గారు నీతో చెప్పారా? అవునే, గొంతు మార్చి నీలా మాట్లాడింది అదేనని. కానీ ఇక్కడ ఒక పేషెంట్ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే అన్నయ్యని పంపవా ప్లీజ్ వదినా. నేను కూడా సారీ చెప్తున్నాను శివ. నా భర్త రాడు, రాలేడు, రానివ్వను. నా భర్త నాతో గడిపే కాలమే తక్కువ. ఆ కాలాన్ని ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు. అది గొంతులు మార్చడంలో, గొంతులు కొయ్యడంలో, కాపురాలు కూల్చడంలో దిట్టే. ప్లీజ్ అమ్మా, కొంచెం ట్రై చేయొచ్చు కదా. ఇందాక ఏదో లోపల నుంచి వాయిస్ వినిపించింది. మాట్లాడింది నువ్వేనా? నీ గొంతేనా అది? కొంచెం జలుబు చేస్తుంది, గొంతు గరగరలాడుతుంది. ఆ అనుమానం నాకు కూడా కలిగింది. కానీ అప్పుడు నా అనుమానంకి బలం చేకూరలేదు. ఈ మధ్య ఒకసారి అలాంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు నాకు అనిపించింది. నేను వెళ్లే లోపే అది మాట మార్చేసింది. ఇప్పుడు నువ్వు అన్నది నిజమన్న అభిప్రాయం అప్పుడు నాకు కలిగింది. ఆ ఇంట్లో ఉండగానే తెలుసుంటే మరో రకంగా ఉండేది. కాలం మనకు కలిసి రావట్లేదమ్మా. అయినా సరే నిజాలు బయటపడే రోజు వస్తుంది. గుణాకన్నీ అర్థమయ్యేలాగా నేను చేస్తాను.
నువ్వన్నట్టు ఈ సమస్యకి పరిష్కారం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత దాని సంగతి ఏంటో తేలుస్తాను. నువ్వు తేల్చే లోపు ఆ శక్తి మన కుటుంబంలో ఎన్ని కలహాలు సృష్టిస్తుందోనని బాధగా ఉందే. ఏంటమ్మా బాధలు మనకేం కొత్తని బాధపడుతున్నావా? హ, మనం ఇప్పుడున్న పరిస్థితికి బాధ మనల్ని చూసి భయపడాలి. నువ్వు నాకిప్పుడు చెప్పిన విషయం నాకు చూచాయిగా తెలిసినా నువ్వు బలంగా నువ్వు ముందే చెప్పుంటే బాగుండేదమ్మా. ఏంటమ్మా బాధలు మనకు కొత్త అని భయపడుతున్నావా? నువ్వు కాస్త ముందుగా బలంగా చెప్పుంటే బాగుండేదమ్మా. నేను నీకు తెలుసు అనుకున్నానే, అందుకే మళ్ళీ చెప్పడం ఎందుకని ఆగాను. సర్లే, నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. ముందు నువ్వు రెస్ట్ తీసుకొని కోలుకో. ఆ తర్వాత ఏం చేయాలనే విషయంలో నువ్వు సలహాలిద్దు గాని. పడుకో, కూర్చో. ఆ శక్తి గొంతులు మార్చినా బతుకులు ఏం మార్చినా ఇప్పుడు నా ముందున్న సమస్యకి పరిష్కారం దొరికిన తర్వాత ఆవిడ తలరాత ఎలా మార్చాలో ఆలోచిస్తాను. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి. ఓ పేషెంట్ కి ఇంజెక్షన్ చేయమని గుణసార్కి ఇస్తే ఆయన వేరే పేషెంట్ కి చేయబోయారు. ఎందుకో చాలా పరధ్యానంగా ఉంటున్నారు. ఇదివరకులా లేరు. గ్యాప్ దొరికితే చాలు వెళ్ళి మందు తాగొస్తున్నారు. అవునే ఎంత తాగుతున్నారో ఏంటో దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సార్ మీరు చెయ్యాల్సింది ఇతనికి కాదు సార్, ఆ పేషెంట్ కి. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం. నిన్ను మర్చిపోలేక మత్తులోనే ఉంటున్నాడమ్మా. నువ్వు ఒక్కసారి నాన్నతో మాట్లాడితే మంచిదని నాకు అనిపిస్తుందమ్మా. చివరికి ఏమవాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే. సమస్యలన్నీ తొలగిపోతాయి, పరిస్థితులు అనుకూలిస్తున్నాయి అని అనుకున్నప్పుడు కొత్త సమస్య. మళ్ళీ నా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కాలం ఎందుకు నా లైఫ్తో ఇలా ఆడుకుంటుంది? జనని 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 నిన్నింట్లో నుంచి కూడా బయటికి గెంటేయడానికి కారణం అదేనని రాజశేఖర అన్నయ్య నాతో చెప్పాడు.
దువ్వాన్ని ఇక్కడే కదా పెట్టాను, అంతలోనే కనపడకుండా ఎట్టుపోయింది. ఇక్కడే కదా పెట్టాను. బ్రష్ ఏమైంది? రోజు ఇక్కడే కదా పెడతాను. అమ్మమ్మ, నా బ్రష్ ఏమైనా చూసావా? లేదురా. చిన్నా, నా దువ్వాన్ని ఏమైనా చూసావా? నీ దువ్వెన సంగతి దేవుడెరుగు, నా బ్రష్ కనిపించడం లేదు. ఏమైంది? నా టూత్ బ్రష్ కనిపించడం లేదమ్మా. ఇది మధుది, ఇది చిన్నది.